హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ యాస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. ప్రయత్నం చేస్తేనే ఏ ఫలితాన్నైనా సాధించవచ్చు అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ ప్రక్రియలో మారిన నూతన సిలబస్ను ప్రకటించడం జరిగింది. మరి అందుకే ఆంధ్రప్రదేశ్లో రాస్తున్నటువంటి గ్రూప్స్ యాస్పిరెంట్స్కు ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నాం. మరి దీనిలో భాగంగా మరి మారినటువంటి సిలబస్ను అనుసరించి గ్రూప్ 2 సిలబస్ 2 దశలలో మనకు ఇవ్వడం జరిగింది. ఈ 2 దశలలో స్టేజ్ 1, స్టేజ్ 2 అనేటటువంటిది మనకు ప్రకటించారు. స్టేజ్ 1 అనేటటువంటిది స్క్రీనింగ్ టెస్ట్, దీన్నే వడపోత విధానం అంటారు. స్టేజ్ 2 అనేటటువంటిది మెయిన్ ఎగ్జామ్గా ప్రకటించారు. అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే ఫలితాలను సాధిస్తారో అప్పుడు ఆ విద్యార్థులు మాత్రమే మెయిన్ టెస్ట్కు అనగా తుది పరీక్షకు అర్హత సాధించేటటువంటి అవకాశాన్ని ఈ నోటిఫికేషన్లో మనకు ఈ నూతన సిలబస్లో ప్రకటించడం జరిగింది. మరి ఈ గుడ్ న్యూస్లో భాగంగానే మరి 2 తెలుగు రాష్ట్రాలలోనే మరి అటు గ్రూప్ 2కు సమాన స్థాయి అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ అంతకంటే తక్కువ స్థాయి కానీ మరి ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేటటువంటిది మండల స్థాయి నుంచి మరి జిల్లా సబ్ అనేటటువంటిది అనగా ఉపజిల్లా వరకు ఎదిగేటటువంటి డిఎస్పీ కావచ్చు, ఆ తర్వాత ఎస్పీ స్థాయికి ఎదిగేటటువంటి పోస్టుకు మరి గౌరవ లెజెండ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ ఆఫ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో గడిచినటువంటి 22 సంవత్సరాలలో 13,000కు పైగా ఉద్యోగాలు సాధించినటువంటి ఒక అనుభవం ద్వారా ఈరోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది యూట్యూబ్ ఛానల్లోకి ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈ ముందుకు వచ్చేటటువంటి భాగంలో ప్రతి విద్యార్థితో పాలు పంచుకునేటటువంటి విజయంలో భాగంగా మరి ఏపీపీఎస్సీ ప్రకటించినటువంటి నూతన సిలబస్లో అనేకమైనటువంటి మార్పులను చేశారు. కాబట్టి ఆ మార్పుల్లో గ్రూప్ 2 ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అనేటటువంటి ఆ లక్ష్యానికి అనుగుణంగా, ఆ ఫలితాలకు అనుగుణంగా, ఆ ఆలోచనకు అనుగుణంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధింపచేసేటటువంటి తరుణంలో మరి ఒక పక్క రాష్ట్ర స్థాయిలోనే అనేక ఉద్యోగాలను సాధించి అనుభవము కలిగినటువంటి రాష్ట్ర స్థాయి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మరొక దశలో జాతీయ స్థాయిలో కూడా మరి యూపీఎస్సీకి దిగువ స్థాయిలో ఉండేటటువంటి అత్యంత పేరు పొందినటువంటి దేశంలోని ఎస్ఎస్సిలో కూడా అనేక వేల ఉద్యోగాలను సాధించి ఒక పక్క సీజీఎల్ అయితేనేమి, జీడీలోనైతేనేమి, సిబిఐలో అయితేనేమి, మరి ఆర్ఆర్బీలోనైతేనేమి రకరకాల జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా అనేక వేల ఉద్యోగాలు సాధించినటువంటి ఘనత మన శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఉన్నదనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసినటువంటిది. అందులో భాగంగానే మరి ఈరోజు ఈ గుడ్ న్యూస్ను మీ ముందుకు తీసుకురావడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే మరి 2 తెలుగు రాష్ట్రాలలోనే ఏ సంస్థ సాహసం చేయలేనటువంటి తరుణంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలోనే ఒక రాష్ట్ర స్థాయి గ్రూప్స్ను బోధించినటువంటి ఒక ఫ్యాకల్టీల ద్వారా ఇటీవల జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కీ విత్ ఎక్స్ప్లెనేషన్లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినటువంటి మొదటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. అలాగే 2023 జనవరి మాసంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మార్పులతో కూడినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 పేపర్లను కూడా మరి 2 రాష్ట్రాలలో ఏ గ్రూప్ బోధించేటటువంటి సంస్థ సాహసం చేయలేనటువంటి సమయంలో విద్యార్థుల యొక్క కోరిక మేరకు విద్యార్థులను ఆ ఉద్యోగంలోకి ప్రయాణించేటటువంటి ఆలోచనతో దృఢ సంకల్పముతో మొట్టమొదటిసారిగా మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా ఈ గ్రూప్ 1కు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో 2 పేపర్లలో పేపర్ 1, పేపర్ 2లో 120 మార్క్స్లో కీ విత్ ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి ఏకైక రాష్ట్ర స్థాయి సంస్థ అది శ్యామ్ ఇన్స్టిట్యూట్. మరి ఇంత అపారమైనటువంటి 22 సంవత్సరాల అనుభవం ద్వారా మరి ఒక లెజెండ్ ఎక్సలెన్స్ ఆఫ్ డైరెక్టర్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో వారు కూడా ఒక జిల్లా స్థాయి ఫ్యాకల్టీ ద్వారా ఎంపికై ఒక ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఉద్యోగాన్ని సాధించినటువంటి అనుభవం ద్వారా ఆ అనుభవాన్ని విద్యార్థులకు పంచడానికి, అంతేకాకుండా ఇటీవల రాష్ట్రంలో ఉండేటటువంటి 26 జిల్లాలలోని అనేక వేల మంది విద్యార్థుల యొక్క విజ్ఞప్తుల మేరకు, విద్యార్థుల యొక్క కోరిక మేరకు సార్ మీరు కూడా ఒక మండల స్థాయికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసే కాదు సార్, అదే మండల స్థాయికి సంబంధించినటువంటి గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్టులో కూడా మీరు
ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ మీద కూడా మాకు అవకాశాన్ని కల్పించాలనేటటువంటి ఆ విద్యార్థుల కోరిక మేరకు ఇవాళ గ్రూప్ 2లో మండల స్థాయిలోనే సుమారు 17 రకాల ఉద్యోగాలు మనకు ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నోటిఫికేషన్లో వెడవబోతున్నారు. అంతేకాకుండా ఇదొక జంబో నోటిఫికేషన్గా భావించాలి. గడిచిన 20 సంవత్సరాల్లో 2008, 2011, 2016, 2018 మరి ఇటీవల జరిగినటువంటి 18 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇవాళ 1082 పోస్టులు అనేటటువంటిది ఇట్ ఈజ్ బిగ్ నోటిఫికేషన్గా ప్రతి విద్యార్థి భావించాలి. మరి ఈ 22 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల కోరిక మేరకు ఇవాళ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కొద్ది త్వరలో రాబోతుంది అనేటటువంటి ప్రతి విద్యార్థి మీరు గమనించాలి. ఎందుకంటే మరి గ్రూప్స్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు రాష్ట్రంలో ఏ పెద్ద సంస్థ సాహసం చేయలేని సందర్భంలో కేవలం విద్యార్థుల పక్షాన నిలిచినటువంటి ఏకైక రాష్ట్ర స్థాయి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. మరి ఈ సందర్భంగా మరి ఈ రకమైనటువంటి కోచింగ్ అనేటటువంటి ద్వారా మేము శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ దానితో పాటుగా ఈసారి ప్రతి విద్యార్థి ఉద్యోగాన్ని సాధించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పం ద్వారా నూతన టెక్నాలజీ విధానం ద్వారా డిజిటల్ ఆలోచనల ద్వారా మీ ముందుకు మరొక 2 అంశాలను దృష్టిలోకి తీసుకురావడానికి మా డైరెక్టర్ సార్ ముందుకు రాబోతున్నారు. అది ఏంటంటే ఇవాళ ఆన్లైన్లో ఒక నూతనమైనటువంటి సాంకేతిక విజ్ఞానం ద్వారా విద్యార్థులకు మూలాలు ఇన్డెప్త్ ఆలోచనలతో ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు సమవుజ్జిగా వారి ఆలోచన తగ్గట్టుగా ఉద్యోగాన్ని సాధించడానికి ఆ టెక్నాలజీని ఉపయోగిస్తూ కంటెంట్ను అందిస్తూ ఆ కంటెంట్ను మరి పోటీ పరీక్షలకు అనుగుణంగా ఏ విధంగా వారు ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నకు అనుగుణంగా ఈ కంటెంట్ను మనం బోధిస్తూ దానితో పాటుగా నూతనంగా గడిచినటువంటి ఉద్యోగాలు సాధించినటువంటి అనుభవం ఆధారంగా ఈసారి కూడా రాష్ట్రంలో ఏ సంస్థ చేయలేనటువంటి విధానంలో మొట్టమొదటిసారిగా మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద రాబోతున్నాం. గ్రూప్ 2 విద్యార్థుల కోసము మరి సండే రోజు మోడల్ టెస్ట్లను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ప్రణాళికలు చేయడం జరిగింది. దానితో పాటుగా ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రతి బిట్టు మీద ఇన్డెప్త్ ఆలోచనతో దాని మూలాలు ఎక్కడ కూడా ఉన్నా కానీ వెతికి ఆ ప్రశ్నకు సమాధానం పెట్టగలిగేటటువంటి శక్తిని తీసుకురావడానికి టెస్ట్ సిరీస్లు అనేటటువంటివి కూడా ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే గతంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్లను ప్రారంభించినటువంటి ఘనత రాష్ట్రంలో ఒక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్కే. ఆ తర్వాత అనేక సంస్థలు మరి ఈ టెస్ట్ సిరీస్లో విఫలమవడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కానీ టెస్ట్ సిరీస్ ద్వారా అనేక మంది వేల ఉద్యోగాలు సాధించి ఇటీవల జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కీ పేపర్ కూడా మేమే ఇచ్చాం. గ్రామ సచివాలయంలో అనేక మంది ఉద్యోగాలు సాధించేటువంటి గంట శ్యామ్ ఇన్స్టిట్యూట్కు ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సండే మోడల్ టెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్ని కూడా మేము ప్రారంభించబోతున్నాం అని మీకు తెలియజేయడానికే ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా మరి ఇటీవల ప్రకటించినటువంటి గ్రూప్ 2 సిలబస్ మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంది, మరి ఏ రకమైనటువంటి టెస్ట్ పెట్టారు, దాంట్లో ఎట్లా మనకు దాన్ని క్వాలిఫై చేస్తారనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అవి ఎలా ఉన్నాయనేటటువంటి చూద్దాం. సో మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మరి ఇంతకుముందు మీకు ప్రకటించినట్టుగా చెప్పాం. మరి ఈ ప్రకటించిన దాంట్లో మనకి 2 స్టేజెస్ అని చెప్పాం. స్టేజ్ 1 అనేటటువంటి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇది స్టేజ్ 1 అంటారనమాట. స్టేజ్ 1 అనేటటువంటిది ఇక్కడ మీకు ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. దీన్ని వడపోత అని పేరు పెట్టారు, లేదా ప్రాథమిక అని కూడా పిలుస్తారు. ఈ ప్రాథమిక పరీక్షలో మనకి ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను. తర్వాత రెండో దాన్ని మెయిన్ ఎగ్జామ్ అంటారు. దీన్ని స్టేజ్ 2 అని పేరు పెట్టారనమాట. ఈ స్టేజ్ 2 అనేటటువంటి దాంట్లో మనకి తుది పరీక్ష అంటారు. దీన్నే ప్రధాన పరీక్ష అంటారు. అంటే ఉద్యోగం సాధించేటటువంటి పరీక్ష ప్రధాన పరీక్ష అంటారు. ఈ ప్రధాన పరీక్షలో మనకి 2 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్లు ఏంటి అనేటటువంటి మనం చూద్దాం. సో మొట్టమొదటిసారిగా ఇప్పుడు నూతనంగా మారినటువంటి సిలబస్ ప్రకటించిన దాంట్లో మనకి గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి జంబో నోటిఫికేషన్ ఇంతకుముందే చెప్పాం. సుమారుగా 1082 పోస్టులు ఇందులో క్రియేట్ చేశారని చెప్పాం. ఇది నిజంగా ఒక పెద్ద
జాబ్ క్రియేషన్ నోటిఫికేషన్ అని కూడా మీరు భావించవచ్చు. మరి ఇందులో వారు చేసేటటువంటి టెక్నిక్ ఏంటంటే, ఎవరైతే స్క్రీనింగ్ టెస్టులో క్వాలిఫై అవుతారో వారు మాత్రమే మెయిన్ ఎగ్జామినర్కి వెళ్ళాలి. సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటిది ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అని పేరు పెట్టింది అనమాట. దీన్ని ప్రిలిమినరీ అనకుండా స్క్రీనింగ్ అని పేరు పెట్టింది. ఇక్కడ స్క్రీనింగ్ అంటే ఏంటి, వడపోత చేయడము అని అనమాట, ఫిల్టర్ చేయడము అనమాట. 1100 పోస్టులు పడ్డాయి. ఈ 1100 పోస్టులకు సుమారుగా ఒక 5-6 లక్షల మంది రాసేటటువంటి అవకాశం ఉన్నది. మరి 5 లక్షల మందిలో కొంత వడపోత తీసుకొని అందులో ఫిల్టర్ చేసి వాళ్ళని మాత్రమే మనకు మెయిన్స్లోకి తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటి పేరుతో మనకు పేపర్ 1 అనేటటువంటి, ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 అనేటటువంటిది లేదు, దాన్ని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని పేరు పెట్టారు. ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో మరియు నెగిటివ్ మార్కులను కూడా 1/3 అనేటటువంటి తీసుకురావడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఇంకొకటి ఏంటంటే రోస్టర్ విధానం అనేటటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. ఈ రోస్టర్ విధానంలో మనకి సుమారుగా 1:15 అనేటటువంటి విధానం కావచ్చు, లేదా 1:50 అనేటటువంటి విధానం అనేటటువంటి ఒక పాలసీ అనేటటువంటిది ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో వాళ్ళకి 500 పోస్టులు పడితే అక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మనకు రోస్టర్ ప్రకారంగా, రోస్టర్ అంటే ఇప్పుడు ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఇలాంటి రిజర్వేషన్లు కలిగినటువంటి వాటిని మనం ఏమంటామంటే రోస్టర్ అంటాం. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడాను మనకు రోస్టర్ సిస్టాన్ని పాటిస్తున్నది. అలాగే ఇటీవల మనకి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ జరిగింది, అందులో కూడా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా మొన్ననే జరిగింది, మీకు అందరికీ తెలుసు. మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో వారు 1:15 మాత్రమే అంటే సుమారు ఆంధ్రప్రదేశ్లో 670 మండల స్థాయికి సంబంధించినటువంటి పోస్టులు మనకి గ్రూప్ 4లో పడ్డాయి అన్నమాట, జూనియర్ అసిస్టెంట్స్. ఈ 670 జూనియర్ అసిస్టెంట్కు గాను సుమారుగా ఒక 2,20,000 మంది అప్లై చేస్తే, స్క్రీనింగ్ టెస్ట్ 2,20,000 మంది రాస్తే కేవలము వాళ్ళు మెయిన్స్లోకి వచ్చేసరికి కేవలం 11,000 నుంచి 12,000 మంది మాత్రమే తీసుకున్నారు. అంటే అర్థమవుతుంది ఇక్కడ 700కు 7,000 అంటే 15% అంటున్నాగా, 1:15 అంటున్నాం కదా. తర్వాత 7, 5, 3,000 అంటే 10,500 అంటే కొన్ని సమానం వచ్చినటువంటి మార్కులు ఉంటాయి కాబట్టి సుమారుగా 11,500 మంది తీసుకున్నారు. అంటే ఇవాళ మనకి సుమారుగా ఒక 1,100 పోస్టులు అంటే నియరెస్ట్గా ఒక 18,000 మంది మాత్రమే మెయిన్ పరీక్షకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఒక 18,000 నుంచి 20,000 మంది అర్హత సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అప్లై చేసేటటువంటి సంఖ్య మాత్రం మనకు 4 లక్షల నుంచి 5 లక్షలు ఉండవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత కీలకమైనటువంటి దశ ఏంటిది అనేటటువంటిది స్టేజ్ ఏంటంటే మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటి భావించాలి. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితేనే నువ్వు మెయిన్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ టెస్ట్ వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి, స్క్రీనింగ్ టెస్ట్. సో ఈసారి మాడిఫికేషన్ చేసినటువంటి సిలబస్ ప్రకారం ఇటీవల ప్రకటించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో కేవలము 5 పార్ట్లను మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. ఓన్లీ 5 పార్ట్స్. ఈ 5 పార్ట్లు అనేటటువంటి పర్టికులర్గా మీకు ఇవ్వడం జరిగింది. ఈ 5 పార్ట్లలో నుంచి ఈచ్ పార్ట్ అనేటటువంటిది 30 మార్కులు అనేటటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు బోర్డు మీద చూపిస్తున్నాను, 30 మార్కులు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ 5/30 ఎంత అవుతున్నాయంటే 150 మార్కులు. అంటే మనకు ఎంత ఉంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో మనకు 150 మార్కులకు మాత్రమే ఇస్తారు. ఈ 150 మార్కుల్లో ఇండియన్ హిస్టరీ అనేటటువంటిది ఫస్ట్ పార్ట్గా పెట్టడం జరిగింది. ఇందులో ఎన్సెంట్, మిడివల్ అండ్ మోడర్న్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర కలిపి మనకు 30 మార్కులకు ఇక్కడ కంటిన్యూ ఇచ్చారు. అంటే 1వ నెంబర్ నుంచి 30వ సంఖ్య వరకు కేవలం మీకు హిస్టరీ బిట్లే ఉంటాయి అన్నమాట. తర్వాత పార్ట్ 2లో ఏమిచ్చారంటే జాగ్రఫీ ఇచ్చారు. ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి వరల్డ్ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫోకస్ ఆఫ్ ఏపీ జాగ్రఫీని తీసుకోవడం జరిగింది. అంటే ఈ జాగ్రఫీ 31 నుంచి 60 నెంబర్ వరకు అంటే మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి 30 మార్కులు అనేటటువంటివి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇండియన్ సొసైటీ అనేటటువంటి అంశాన్ని ఈసారి కొత్తగా తీసుకొచ్చారు తెర మీదకి. భారతీయ సమాజం
అంటే మనకు ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, చైల్డ్ లేబర్ సిస్టమ్ కావచ్చు, రేసిజం కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, క్యాస్టిజం, ఇలాంటికి సంబంధించినటువంటి వాటిలో సంబంధించిన భారతీయ సొసైటీ అనేటటువంటిది, మన ఇండియన్ సొసైటీ ఏ విధంగా, జాతి మూలాలు ఏ విధంగా ఉన్నాయి, సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఆచారాలు, సంస్కృతులు, కుల వ్యవస్థలు, చైల్డ్ లేబర్సు, ఫ్యామిలీ సిస్టము, ఈ రకమైనటువంటి అంశాల మీద కూడా 30 మార్కులకు ఇవ్వడం జరుగుతున్నది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటివి, అంతర్జాతీయ అంశాలు కావచ్చు, జాతీయ అంశాలు కావచ్చు, ప్రాంతీయ అంశాలు కావచ్చు, అంటే కరెంట్ ఈవెంట్స్ అంటారు, అంటే సమకాలీన సంఘటనలు. ఈ సమకాలీన సంఘటనకు సంబంధించినటువంటివి ఇంటర్నేషనల్ ఇష్యూస్ కావచ్చండి, అంటే లైక్ దట్ యుక్రెయిన్ సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూస్ కావచ్చండి, లైక్ దట్ రీజనల్ ఇష్యూస్ కావచ్చండి. అంటే రీజనల్ ఇష్యూస్లో కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ఉండేటటువంటి వివాదాస్పదమైనవి కావచ్చు, జాతీయపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు, మరి జాతీయపరమైనటువంటి బార్డర్ సంబంధించినటువంటి ఇరు దేశాల ఇష్యూస్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించి 30 మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్, మానసిక సామర్థ్యం మీద, ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని ఎలా అవగాహన చేసుకుంటాడని చెప్పేసి మెంటల్ ఎబిలిటీ అనేటటువంటి అంశం మీద 30 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి రేపు నిర్వహించేటటువంటి 1082 గ్రూప్ 2 స్థాయి, మండల స్థాయిలో ఉండేటటువంటి పెద్ద పోస్టులు, సుమారు 17 రకాల పోస్టులలో సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పాము. అది డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పోస్ట్ గ్రేడ్ 3 పోస్టు కావచ్చండి, సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ కావచ్చండి, ఇట్లా మంచి మంచి పోస్టులు, లేబర్ అనేటటువంటి ఆఫీసర్ కావచ్చండి, ఇలా మంచి పోస్టులు, అంటే జిల్లా స్థాయికి ఎదిగేటటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మరి ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంటే చాలా కీలకమైనదిగా భావించాలి ప్రతి విద్యార్థి. ఈ 150 మార్కులకు మాత్రమే మీకు ఒక టెస్ట్ నిర్వహిస్తారు, దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని పేరు పెట్టారు. ఆ 150 మార్కులకు సంబంధించిన దాంట్లో మనకి ఈ రోస్టర్ సిస్టాన్ని ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మెయిన్స్కు అర్హత కోసం మళ్ళొక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో సాధించినటువంటి విద్యార్థుల కోసం మనం మరొకటి చూపిస్తున్నాం. దీన్ని సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ అని పేరు పెట్టారు. ఈ సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే దీన్నే తుది పరీక్ష, దీన్నే ప్రధాన పరీక్ష అంటారు. దీనికి సమయం ఇస్తారు. ఈ సమయం ఇచ్చినటువంటి సందర్భంలో పేపర్ 1 అని చెప్పారు. పేపర్ 1 అనేటటువంటిది 150 మార్కులకు చెప్పారు. ఈ 150 మార్కులకు సంబంధించినటువంటి పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 భాగాలుగా విభజించారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేటటువంటిది, సెక్షన్ ఏలో వచ్చేసి సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సంస్కృతి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సామాజిక అంశాలు మాత్రమే మనకు 75 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఇక్కడ, అక్కడేమో భారతదేశ చరిత్ర ఇచ్చారు, అంటే దానికి సంబంధం లేదు. ఇక్కడ వచ్చి కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హిస్టరీ, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో కూడా మనం ఒక వీడియో చేయడం జరుగుతుందన్నమాట, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత బి సెక్షన్లో వచ్చేసి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి 75 మార్కులు. ఈ 75 మార్కులు కలిపి 150 మార్కులు అనేటటువంటిది దీన్ని పేపర్ 1గా నిర్వహించారు. ఈ పేపర్ 1కు సంబంధించినటువంటి సెక్షన్ ఏ కావచ్చు, సెక్షన్ బికు సంబంధించినటువంటి సంబంధిత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనేటటువంటి వారు మీకు ఇన్ డీటెయిల్డ్గా ఒక వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున. తర్వాత పేపర్ 2 అనేటటువంటిది రెండోది అనమాట. ఇది ఒక 150 మార్క్స్ అంటే 2.5 అవర్స్, మళ్ళీ ఇది 150 మార్క్స్ అంటే 2.5 అవర్స్. సో పేపర్ 2లో ఈసారి మళ్ళీ ఏం చేశారంటే, జనరల్గా ఇంతకుముందు మనకు ఎట్లుండేదంటే పేపర్ 2లో ఒకటే ఉండేదన్నమాట, ఎకానమీ. సో ఇప్పుడు కొత్తగా పేపర్ 2లో మారిన సిలబస్ ప్రకారము పేపర్ 2ను కూడా 2 సెక్షన్లుగా చేర్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2 సెక్షన్లలో సెక్షన్ ఏ అనేటటువంటిది ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎకానమీ, యాజ్ వెల్ యాజ్ కంపేర్ విత్ ఫోకస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎకానమీ విషయంలో కానివ్వండి, స్కీమ్స్ విషయంలో కానివ్వండి, అగ్రికల్చర్ విషయంలో కానివ్వండి, సంబంధించినటువంటి దానిలో ఇండియా ప్లస్ ఏపీకి సంబంధించినటువంటి మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనేటటువంటి వాళ్ళు దీనికి 75 మార్కులు ఇవ్వడం జరిగింది. పోయినసారి 150 మార్కులు దీన్ని కుదించి 75 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ 75 మార్కులకు సంబంధించినటువంటి కంటెంట్ను కూడా ఆ సంబంధిత ఎక్స్పర్ట్ ద్వారా కూడా మనం ఒకటి వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. దెన్ సెక్షన్ 2లో కనుక చూసినట్లయితే బి సెక్షన్లో కనుక చూసినట్లయితే ఈసారి కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి అంశాన్ని, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అనేటటువంటి దాన్ని 75 మార్కులకు కుదించడం జరిగినది.
సో ఈ 75 150 మార్కులు. ఇవి 150 ప్లస్ ఇవి 150 టోటల్ మెయిన్ ఎగ్జామ్ అనేటటువంటిది మనకి 300 మార్క్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ 300 మార్క్స్లో ఎవరైతే గరిష్టంగా మార్కులు సాధిస్తారో వాళ్ళ రోస్టర్ ప్రకారం ఉద్యోగంలో జాయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనకు సంబంధించినటువంటి గ్రూప్ 2 ఇటీవల మార్చి 27వ తారీఖు నాడు గ్రూప్ 2 ప్యానల్ విడుదల చేసినటువంటి చేంజ్ ఆఫ్ సిలబస్ అనొచ్చు మీరు, మారిన సిలబస్ అనొచ్చు మీరు, నూతన సిలబస్ అనేటటువంటిది 2 స్టేజెస్ అనేటటువంటి మనకు కనిపించింది. సో మరి పర్టికులర్గా స్క్రీనింగ్ టెస్ట్లో కనుక ఇవాళ మీ ముందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది కావచ్చు, లేదా షామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మేము ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటి చాలా పకడ్బందీగా, ఎందుకంటే వారు మెయిన్ ఎగ్జామ్కు అర్హత సాధించాలంటే అత్యంత కీలకమైనటువంటి స్టేజ్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో అర్హత సాధిస్తారో వారు మాత్రమే మెయిన్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ప్రతిభావంతంగా దీన్ని చాలా కఠినమైనటువంటి విధానంతో కనుక మనం దీన్ని ముందుకు పోతేనే మాత్రమే మనం సాధించగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫోకస్ దేని మీద చేయాలి అంటే మనం స్క్రీనింగ్ టెస్ట్లో సాధించినటువంటి మార్కుల మీదనే మనకు ఆధారపడి ఉంటుంది. మరి అందులో మనకి 5 కంటెంట్లు 5 పార్ట్లు అనేటటువంటి ఇవ్వడం జరిగింది. 5 పార్ట్లలో హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ అండ్ కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. ఇందులో పార్ట్ ఆఫ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి 30 మార్క్స్ యొక్క సిలబస్ ఏముంటుంది అనేటటువంటిది నేను ఈ వీడియోలో మీ ముందుకు రాబోతున్నాను. మరి జాగ్రఫీకి సంబంధించినటువంటి దానిలో మనం పరిశీలిస్తే మనకు 30 మార్క్స్ అనేటటువంటి కంపల్సరీ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మనకు వెయిటేజ్ లేదండి. ఇంతకుముందు ఎగ్జామినేషన్స్లో మనకు సిలబస్ ఇచ్చేవారు, ఒక 10-12 కంటెంట్లు ఇచ్చేవారనమాట. ఒక 10 కంటెంట్లో ఏ కంటెంట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయని మనకి తెలియదు అనమాట. ఒక కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు రావచ్చు, ఓ కంటెంట్ నుంచి 10 ప్రశ్నలు రావచ్చు, ఓ కంటెంట్ నుంచి 4 ప్రశ్నలు రావచ్చు. సో ఈసారి ఒక మారినటువంటి సిలబస్లో స్క్రీనింగ్ టెస్ట్లో మనకి జనరల్ సైన్స్ అనేటటువంటి తీసేసి మనకు 3rd పేపర్లో ఎంటర్ చేయడం జరుగుతుందన్నమాట. అది ఏంటిది అనేది మళ్ళీ దాని ఎక్స్పర్ట్స్ అనేటటువంటి వాళ్ళు మీకు ఇన్డెప్త్గా ఇప్పుడు ఎట్లయితే మీకు సిలబస్ చెప్తున్నాం. సో దీంట్లో మనం కనుక చూసినట్లయితే జాగ్రఫీ పరంగా చూసినట్లయితే మనం ఇవాళ 30 మార్కులు అనేటటువంటిది స్క్రీనింగ్ టెస్ట్లో ఖచ్చితత్వంతో కూడినటువంటి మార్కులు 30కి సాధించే విధంగా. ఎందుకంటే ఇటీవల మనం గడిచినటువంటి సందర్భాలలో గడిచినటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, ఇలాంటికి సంబంధించినటువంటి దాంట్లో షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా అనేకమైనటువంటి 100/100 30 తెచ్చేటటువంటి విధానంగా ప్రణాళికలను కూడా మేము వేయడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారం చదువుకున్న విద్యార్థులు కూడా విజయం సాధించడం అనేది జరిగింది. కాబట్టి ఆ అనుభవంతో, ఆ ఆలోచనతో విద్యార్థుల యొక్క కోరిక మేరకు ఇవాళ మేము మీ ముందుకు ఆన్లైన్ మీకు రావడం జరుగుతుంది. మరి మన జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాల్లో కనుక చూసినట్లయితే 30 మార్క్స్ వస్తాయి. ఈ 30 మార్క్స్ సంబంధించినటువంటి జాగ్రఫీలో మనకి ఒకటి వరల్డ్ అనేటటువంటి అంశం ఇచ్చారు, రెండవది ఇండియా అనేటటువంటి అంశం ఇచ్చారు, మూడవది ఏపీ అనేటటువంటి అంశం ఇచ్చారు. అంటే ఈ మూడింటిని ప్యారలాల్గా చదువుకుంటామని చెప్పారనమాట. సో ఇందులో మనకు మొత్తం 3 సెక్షన్లు ఇచ్చారు పార్ట్ ఆఫ్ జాగ్రఫీలో. అంటే ప్రతి సెక్షన్లోకి వెళ్ళి 10 మార్కులు వస్తాయనేటటువంటిది ఏముండదండి. సిలబస్లో మనకి 3 సెక్షన్లు ఇచ్చారు. ఫస్ట్ సెక్షన్లో ఏమి ఇచ్చారంటే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఇచ్చారన్నమాట. అంటే సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రము, నైసర్గిక స్వరూప శాస్త్రం ఇచ్చారు. సో ఇది ఒక సెక్షన్ 1 అన్నట్టు. పార్ట్ ఆఫ్ జాగ్రఫీలో 3 సెక్షన్లు ఉంటాయని చెప్పాను. అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని అనుకోవాలి మనం, వాళ్ళు అట్లా ఏం అనలేదు. కాబట్టి జాగ్రఫీకి సంబంధించినటువంటి 30 మార్క్స్లో మనం యాజ్ వెల్ యాజ్ వరల్డ్, యాజ్ వెల్ యాజ్ ఇండియా, యాజ్ వెల్ యాజ్ యాపీ. సో దీంట్లో ఏమున్నా చూడండి, ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, దేర్ ఫ్యూచర్స్, climate and structure, composition of atmosphere, ocean water, tides, waves, currents, India and Andhra Pradesh. అగో చూడండి, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ సాయిల్స్, వెజిటేషన్, న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, సోలార్ సిస్టమ్ అంటున్నాడు అంటే వరల్డ్ జాగ్రఫీ, మనం ఆస్ట్రోనామికల్ జాగ్రఫీకి వెళ్ళాడు. అంటే తెలుగులో కనుక మనం చూసినట్లయితే సౌర వ్యవస్థకు సంబంధించినటువంటి గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు,
ఉపగ్రహాలు కావచ్చు, ఆస్ట్రాయిడ్ బెల్ట్ కావచ్చు, తోకచుక్కలు కావచ్చు, ఉల్కలకు సంబంధించినటువంటి పార్ట్ని ఏమంటారంటే సౌర వ్యవస్థ. తర్వాత భూమి లోపల భాగము అంటున్నారు. భూమికి 3 భాగాలు ఉంటాయని చెప్పాను. నిన్ననే మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. క్రస్ట్ అనేటటువంటిది, మాంటిల్ అనేటటువంటిది, కోర్ అనేటటువంటిది, భూపటలము, భూప్రావారము, భూకేంద్రం అనేటటువంటిది, మరియు ప్రధాన భూస్వరూపాలు, ప్రాథమిక భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు, తృతీయ భూస్వరూపాలు. అంటే ఖండాలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఆ తర్వాత పర్వతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు, కొన్ని భూస్వరూపాలు అంటే నదీ భూస్వరూపాలు ఉంటాయి, సముద్ర భూస్వరూపాలు ఉంటాయి, ఎడారి భూస్వరూపాలు ఉంటాయి. ఎడారిలో వేసే ఇన్సుల్బర్గులు, ఇసుక దిబ్బలు అనేటటువంటి వియాకారపు లోయలు, జలపాతాలు, ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్రధాన భూస్వరూపాలు, వాటి లక్షణాలు అంటారు. తర్వాత క్లైమేట్ కండిషన్ అంటున్నారు. అంటే క్లైమేట్ కండిషన్లో వాతావరణ పొరలు అనేటి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం కావచ్చు, కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. మన గ్రూప్ 1లో అడిగారనమాట. గ్రూప్ 1లో ఏమడిగారంటే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండేటటువంటి గ్రూప్ 1లో ఏమడిగారంటే వాతావరణంలో ఉండేటటువంటి వాటి శాతాలను బట్టి ఉండేటటువంటి వాటి యొక్క రసాయనిక మిశ్రమాలను అమర్చండి, ఆ వాతావరణంలో పొరలను అమర్చండి, ఏదేది కాంపోజిషన్ ఎక్కువగా కలిగి ఉన్నది, ఏ వాయువులు ఎక్కువగా కలిగి ఉన్నాయి, నత్రజని కలిగి ఉందా, ఆక్సిజన్ కలిగి ఉందా, ఆర్గాన్ కలిగి ఉందా, CO2 కలిగి ఉందా అనేటటువంటి అంటే పర్సంటేజ్ల ప్రకారం. తర్వాత వాతావరణం యొక్క నిర్మాణం అన్నం కూర్పు అంటున్నారు. తర్వాత సముద్రాలకు సంబంధించినటువంటి మన గ్రూప్ 1లో కూడా సముద్రాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సముద్రంలో దీవులు కావచ్చు, ప్రవాహాలు కావచ్చు. తర్వాత ఇది ఒక పార్ట్. తర్వాత భారతదేశం అడిగి ఇదంతా వరల్డ్ జాగ్రఫీ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి వరల్డ్ జాగ్రఫీ ఇది. తర్వాత భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ అన్నారు 2. సో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ భౌతిక స్వరూపం అంటే హిమాలయాలు కావచ్చు, గంగా సింధు మైదానం కావచ్చు, దక్కన్ పీఠభూమి కావచ్చు, తీర ప్రాంతాలు, సరస్సులు, ఇవన్నీ ప్రధాన భౌతిక స్వరూపాలు. తర్వాత భారతదేశం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి. భారతదేశంలో అత్యధికంగా వర్షం ఎక్కడ కురుస్తుంది? మాసిన్రామ్. అత్యల్పంగా వర్షం ఎక్కడ? శ్రీగంగానగర్. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వర్షం కురిసేది శబరి, అత్యల్పంగా హగరి. మరి భారతదేశంలో అత్యధికంగా ఉష్ణోగ్రత ఎక్కడుందంటే పలోడి. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉష్ణోగ్రత ఎక్కడుందంటే రెంట చింతల. అత్యల్పంగా ఎక్కడుంది అంటే మనకు లడాకు. అత్యల్పంగా ఇక్కడ లంబాసింగి. ఇలాంటి అంశాలు శీతోష్ణ స్థితి సంబంధించి కావచ్చు, ఎల్నినో కావచ్చు, లానినో కావచ్చు, జట్ స్ట్రీమ్స్ కావచ్చు. అందుకే ఈ సంబంధించినటువంటి దాన్ని శీతోష్ణస్థితి. తర్వాత నదీ వ్యవస్థ అంటున్నారు. నదీ వ్యవస్థ అంటే మనకు ఇంటర్నేషనల్ నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నదులకు సంబంధించి కావచ్చు, హిమాలయ నదులు కావచ్చు, పశ్చిమ వైపు పోయేటటువంటి నదులు కావచ్చు, తూర్పు వైపు పోయేటటువంటి నదులు, యాంటిసిడెంట్ రివర్స్ అంటారు, సూపర్ ఇంపోజ్డ్ రివర్స్ అంటారు, కాన్సీక్వెంట్ రివర్స్ అంటారు, సబ్సీక్వెంట్ రివర్స్ అంటారు. గ్రూప్ స్థాయిలో ఇన్ డీటెయిల్డ్గా మనకు కొత్త కొత్త అంశాలను నేర్పగలిగేటటువంటిది అనమాట. తర్వాత నేలలు అంటున్నారు, సాయిల్ సిస్టమ్ అనేటటువంటిది, సాయిల్తో పాటు వెజిటేషన్ అనేటటువంటిది. ఈ వెజిటేషన్తో పాటు కొన్ని అజార్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి సహజ వైపరీత్యాలు ఎలా జరుగుతాయి, విపత్తులు, వాటికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ భాగంలో. సో ఇక్కడ మనకి సాధారణ భౌతిక భూగోళ శాస్త్రం అనేటటువంటి పార్ట్ 2 సెక్షన్ 2లో ఏమి ఇచ్చారు అంటే మనకి ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అంటున్నారు. సో అంటే ఆర్థిక భూగోళ శాస్త్రము అని అర్థం అనమాట. న్యాచురల్ రిసోర్స్ అంటున్నారు, దేర్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు. అంటే ఇక్కడ మనకు మానవాభివృద్ధి అనేటటువంటిది మనకు సంబంధించినటువంటిది. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్, అగ్రో బేస్డ్ యాక్టివిటీస్ డిస్ట్రిబ్యూషన్, మేజర్ ఇండస్ట్రీస్, మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్ అనేటటువంటిది. అంటే తెలుగులో వచ్చేసి మనకి సహజ వనరులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశానికి సంబంధించినటువంటి దాని ప్రకారం చూసినట్లయితే వాటి యొక్క పంపిణీ ద్వారా వ్యవసాయం అనేటటువంటిది, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, ప్రధాన పరిశ్రమలు, పారిశ్రామిక కేంద్రాలు అనేటటువంటిది, ఇండస్ట్రియల్ క్యారిడార్ కావచ్చు. ఇవాళ మనకు శ్రీకాకుళం, పైడి భీమావరం నుంచి మనకు చెన్నై వరకు కూడా దేశంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ క్యారిడార్ను కూడా నిర్మించబోతున్నారు. 1,00,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో కొన్ని రీసెట్స్ తోటి కూడా నిర్మించడానికి గ్రీన్ హైవేలు కూడా నిర్మించడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా కొన్ని ప్రధాన పరిశ్రమల డిస్ట్రిబ్యూషన్తో పాటుగా
రవాణాలో భాగంగా మనకి రోడ్డు సిస్టమ్ కావచ్చు, రైల్ సిస్టమ్ కావచ్చు, సీ సిస్టమ్ కావచ్చు, అర్థమవుతుంది, ఎయిర్ సిస్టమ్ అనేటటువంటి, దాంతోపాటుగా కమ్యూనికేషన్ అనేటటువంటిది కూడా. ఇవాళ కమ్యూనికేషన్లో మనకి పోస్టల్ వ్యవస్థ కావచ్చు, ఆ తర్వాత రేడియోలు కావచ్చు, టెలివిజన్ కార్యక్రమాలు కావచ్చు, నెట్వర్క్లకు ఒక క్వశ్చన్ ఏమిచ్చారంటే మనకు భారతదేశంలో మొబైల్ నెట్వర్క్లలో వాటి ర్యాంకులను కూడా జతపరచమని అడుగుతుంటారు. అంటే ఇన్డెప్త్. తర్వాత టూరిజం అనేటటువంటిది కూడా, మరి పర్యాటక రంగం ఎలా ఉన్నది, కొన్ని ప్లేసెస్ ఇచ్చి జతపరచమనేటటువంటిది. ఆ తర్వాత వాణిజ్యం, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి వస్తువులు మనం అమ్మితే ఏ రకమైనటువంటి ట్రేడ్ను మనం తీసుకోగలుగుతున్నాం అనేటటువంటిది సెక్షన్ బిలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్. అంటే ఎట్లా తీసుకుంటారు దీన్ని ఇంటర్నేషనల్లో? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎలా తీసుకుంటావు, నేషనల్ ఎలా తీసుకుంటావు, రీజనల్ ఎలా తీసుకుంటావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కాఫీ ఉత్పత్తిలో ప్రపంచంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది, యాజ్ వెల్ యాజ్ భారతదేశం ఏ స్థానంలో ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్లో ఆ కాఫీ ఉత్పత్తి ఉందా లేదా, ఒకటి. రెండోది, రబ్బర్ ఉత్పత్తిలో ప్రపంచంలో ఏ దేశం ముందు స్థానంలో ఉంది, యాజ్ వెల్ యాజ్ భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఆ రబ్బర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా. అలాగే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, తేయాకు కావచ్చు, ఇలా అగ్రో బేస్డ్ కానివి, స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీలలో కానివ్వండి, మన ర్యాంకులు, వస్త్ర పరిశ్రమలో ఏ రకంగా ఉన్నాం, పంచదార పరిశ్రమలో ఏ రకంగా ఉన్నాం, జనపనార పరిశ్రమలో మనం ఏ రకంగా ఉన్నాం, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో మనం ఏ రంగంలో ఉన్నాం, మన స్టీల్ ప్రొడ్యూసర్లో మనం ఉత్పత్తిలో మనం కన్జ్యూమర్లో ఏ స్థానంలో ఉన్నాం అనేటటువంటిది, యాజ్ వెల్ యాజ్ వరల్డ్, ఇండియా అండ్ ఏపీ, మూడు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ సూచించాం. తర్వాత సెక్షన్ సిలో మనకి ఏమిచ్చారు అంటే హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఇచ్చారు. ఫస్ట్ ఏమో సాధారణ భూగోళ శాస్త్రం, రెండవదేమో ఆర్థిక భూగోళ శాస్త్రం, మూడవదేమో మానవ భూగోళ శాస్త్రం. మానవు సంబంధించినటువంటిది ఫస్ట్ ఏం చేశారు, జనరల్ జాగ్రఫీ. జనరల్ జాగ్రఫీ తర్వాత ఏమిచ్చారు, ఎకనామిక్ జాగ్రఫీ. ఎకనామిక్ జాగ్రఫీ తర్వాత హ్యూమన్ జాగ్రఫీ. సో ఈ హ్యూమన్ జాగ్రఫీలో ఏముంటుంది, హ్యూమన్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి సూచికలు ఎట్లా ఉంటున్నాయి, దాంతోపాటు డెమోగ్రఫీ అంటే జనాభా లెక్కలు, జనాభా లెక్కలతో పాటు అర్బనైజేషన్ పట్టణీకరణ ఎలా ఉంది, పట్టణీకరణతో పాటు మైగ్రేషన్, ఇమ్మిగ్రేషన్ అంటే ఏంటి, ఎమిగ్రేషన్ అంటే ఏంది, ఫుల్ అంటే ఏంది, పుష్ అంటే ఏంది, కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు, ఎవరు వలస పోతున్నారు, ఎవరు వలస వస్తున్నారు, వలస వచ్చే వాళ్ళని ఏమనాలి, వలస పోయే వాళ్ళని ఏమనాలి, నిరుద్యోగం పెరిగితే ఏమనాలి, పెరగకుంటే ఏమనాలి, గ్రామాల నుండి పట్టణాలకు పోతే ఏమనాలి, పట్టణాల నుండి గ్రామాలకు వస్తే ఏమనాలి. వీటిని కొన్ని టర్మ్స్ ఉంటాయి, వాటిని జియోగ్రఫికల్ టర్మ్స్ అంటారు. అలాగే రేషియల్, ట్రైబల్ అండ్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. అంటే తెలుగులో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మానవ భౌగోళిక శాస్త్రం, మానవాభివృద్ధి, జనాభా, పట్టణీకరణ, వలసలు, జాతులు, గిరిజనులు, మత, భాషా సమూహాలు. అంటే ఇవాళ మనకు వలసలు అనేటటువంటి ఇచ్చాం, జాతులు. ఇవాళ 6 జాతులు, నీగ్రోటీ జాతి అనేట, యురాలిస్ ఎక్కడ ఉంటారు, గోండులు ఎక్కడ ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో యానాదులు అనేటటువంటి వారు. అంటే ఇక్కడ మనం రీజనల్ జాగ్రఫీకి వచ్చిన తర్వాత, ఇంటర్నేషనల్ జాగ్రఫీకి వచ్చిన తర్వాత వరల్డ్ జాగ్రఫీలో ఒక రకంగా ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీలో ఒక రకంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి యానాదులు అనేటటువంటి వారు ఏ జాతికి చెందినవారు, మరి మెడిటేరియన్ జాతికి చెందినవారా, ప్రోటోఆస్ట్రాలాయిడ్ జాతికి చెందినవారా, మంగోలాయిడ్కి చెందినవారా, లేదా నీగ్రో జాతికి చెందినవారా. అంటే మరి మన ఆంధ్రప్రదేశ్లో నీగ్రో జాతి లేదనుకుంటాం, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ నెల్లూరులో కానీ, చిత్తూరులో కానీ, తిరుపతిలో కానీ మనకు నీగ్రోటీస్ అనేటటువంటి వాళ్ళు కూడా వలస వచ్చారు. మనకి మెడిటేరియన్స్ అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ప్రోటోఆస్ట్రాలాయిడ్ జాతి అనేటటువంటిది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మరి సంతాన్లు అయితేనేమి, గోండులు అయితేనేమి, కోయా అయితేనేమి, మనకు కొండరెడ్లు అయితేనేమి, చెంచులు అయితేనేమి, వీళ్ళందరూ పోస్టోఆస్ట్రాలాయిడ్ జాతులు అంటారు. అంటే ఆ జాతు. అలాగే మతానికి సంబంధించినటువంటి బౌద్ధ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, అలాగే భాషలకు సంబంధించినటువంటి ఇవాళ 22 గుర్తింపు పొందినటువంటి భాషలు ఉన్నాయి. ఈ 22 భాషలలో ఏ భాష ఎక్కువ మాట్లాడుతున్నారు, ఏ భాష ప్రాధాన్యత ఎక్కడుంది, రెండో భాష ఏంది, మూడో భాష ఏంది, నాలుగో భాష ఏంది. సో ఇలా మనకి ఈ 3 కంటెంట్లలో మనకు జాగ్రఫీ నుంచి 30 మార్కులు అనేటటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది అనేది గమనించాలి. ఒకటి వచ్చేసి జనరల్ జాగ్రఫీ, రెండోది వచ్చేసి ఎకనామిక్ జాగ్రఫీ, మూడోది వచ్చేసి హ్యూమన్ జాగ్రఫీ. ఈ మూడింటిలో కలిపి మనకు 30 మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనము ఎలా రివ్యూవల్ చేసుకోవాలంటే మనకు వరల్డ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కాంచి, నేషనల్ ఇష్యూస్ కాంచి, రీజనల్ ఇష్యూస్ అంటే యాజ్ వెల్ యాజ్ ప్రపంచాన్ని చూడాలి,
యాజ్ వెల్ యాజ్ అంటే ప్రపంచంలో పొడవైన నది ఏంటిది అని ఒకటి నైలు నది, భారతదేశంలో పొడవైనటువంటి నది ఏంది గంగా నది, మరి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో పొడవైనటువంటి పెన్నా నది. ఇట్లనే ప్రతిదీ కూడా నేను చెప్పాను. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత అంటే అజీజియా, మరి దేశంలో ఏంటిది అంటే పలోడి, ఆంధ్రప్రదేశ్లో ఏంటిది అంటే మనకు రెంటచింతల. ఇది ఒక్కటే కాదండి, నదులు కావచ్చు, భౌగోళిక స్వరూపాలు కావచ్చు, అక్షాంశాలు, రేఖాంశాలు, ప్రతిదాన్ని కూడా మనం ఏం చేస్తామంటే 3 దశలో చెప్తే మనకు 30 బైక్ అనేటటువంటి సాధించవచ్చు. సో ఈ రకంగా చూసిన తర్వాత మరి గతంలో గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అవగాహన కోసం మరి మన గతంలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఇచ్చారు అనేటటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రీవియస్ బిడ్స్ అనేటటువంటివి, గ్రూప్ 2కు సంబంధించిన ప్రీవియస్ బిడ్స్ 1998 నుంచి మనకు సుమారుగా 2018 వరకు కొన్ని ప్రశ్నలు మేము ముందు ఉంచుతాం. ఎందుకంటే అన్ని ప్రశ్నలు చెప్పడానికి మనకు వీలు పడదు కాబట్టి మనకు. సో ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. భారతదేశ అక్షాంశ విస్తరణ గురించి ఈ క్రింద వాక్యాల్లో ఏది సరైనది? ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్లు అనేటటువంటి మనకు అడుగుతుంటారు. సో మనకి ఒక ప్రశ్నకు మనకి 1 నిమిషం సమయం ఉంటుంది కాబట్టి ఏం కాదు. ఎందుకంటే 150 ప్రశ్నలకు 150 మినిట్స్ అనేటటువంటిది మనకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెండోది నెగిటివ్ ఉంటుంది కాబట్టి మనం వచ్చిన దానికే మనం సమాధానం చేయాలి. సో ఇక్కడ మరి భారతదేశ అక్షాంశ విస్తరణ గురించి ఇచ్చిన ఈ క్రింది వాక్యాల్లో ఏది సరైనది అంటున్నారు. అంటే మనం ఒక్కొక్కసారి చూడాలన్నమాట. ఇక్కడ కేవలం అక్షాంశానికే ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారు? భూమధ్య రేఖ చుట్టుకొలతలో ఇది సుమారు 10వ వంతు అంటున్నారు. చూడండి ఎంత టెక్నికల్గా ఇచ్చారు. ఇలాంటి టెక్నికల్ని మనం ఏం చేస్తున్నాం, కొత్త నూతన విధానం ఆ భూమినే మీకు చూపిస్తాం అన్నమాట, ఎలా వస్తుంది అనేటటువంటి డిజిటల్లో చూపిస్తూ. అలాగే భూమధ్య రేఖ నుండి ధ్రువానికి గల కోణీయ దూరంలో 3వ వంతు. అంటే దీన్ని ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు భారతదేశం ఇది ఇట్లా ప్రపంచం అనుకోండి, ఇది భూమధ్య రేఖ 0 డిగ్రీ అనుకోండి, ఇక్కడ 90 డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏమన్నారు? భారతదేశ అక్షాంశ విస్తరణ అన్నారు. మన భారతదేశం ఎక్కడుంది? ఇగో ఈ ఏరియాలో ఉత్తరార్ధ గోళములో ఉన్నది. ఇలా ఎక్కడి నుంచి ఉన్నది? 8 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉన్నది, 37 డిగ్రీల మధ్యలో ఉన్నది. అంటే ఎన్ని ఉన్నట్టు మన భారతదేశంలో? సుమారు 30 అక్షాంశాలు ఉన్నట్టు. అంటే 30 అక్షాంశాలు అంటే ఎంత? 90లో 30 అంటే 3 ముళ్ళ 9, అంటే 1/3. అంటే మన భారతదేశం 0 డిగ్రీ నుంచి ధ్రువాల వరకు ఎన్ని ఉన్నాయి? మొత్తం 90 అక్షాంశాలు ఉన్నాయి. 8.4 to 37.6 అంటే ఏంది? ఇక్కడ చూడండి, భూమధ్య రేఖకు ధ్రువానికి గల కోణీయ దూరంలో 3వ వంతు. అంటే 90 అక్షాంశాలలో ఒక భారతదేశం 30 అక్షాంశాలను కలిగి ఉన్నది. మీకు తెలుసు, అక్షాంశపరంగా 30, రేఖాంశపరంగా 30. అంటే ఏ రకమైనటువంటి క్వశ్చన్లు ఇచ్చారో చూడండి. ఆ క్వశ్చన్కి అనుకూలంగా బోధించేటటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉద్యోగం సాధించాలనుకుంటే మీరు ఎక్కడెక్కడో ఆలోచన చేయకుండా ఇక్కడ రైట్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది మీకు ఇది కనిపిస్తున్నది. సో ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్. సో ఇక్కడ చూడండి, ఇది మనకి రావడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. ఇది చూడండి ఎంత క్వశ్చన్ ఎట్లా ఉందో. చాలా దీన్ని టెక్నికల్గా మీకు ఈజీగా చేయడానికి మేము ఒక మెలుకువలు అంటారు, దాన్ని తెలుగులో టెక్నిక్స్ అంటారు, శిల్ప పద్ధతులు అంటారు. చూడండి, రేఖాంశము 60 పశ్చిమలో ప్రదేశం ఏ ఉన్నది అన్నాడు వాడు. అంటే ఇక్కడ ప్రదేశం ఏ ప్లేస్ అన్నట్టు. ప్లేస్ ఏలో మనకి ఏమి ఇచ్చారు? 60 డిగ్రీలు ఇచ్చారు. 60 డిగ్రీలు అనేటి ఏంటిది? వెస్ట్ అంటున్నాడు. 60 డిగ్రీలు వెస్ట్. 90 తూర్పు రేఖాంశంలో మరొక ప్రదేశం బి ఉన్నది అంటున్నారు. అంటే బి ప్లేస్. మరి బి ప్లేస్లో ఏమున్నది? 90 డిగ్రీస్ ఈస్ట్ అన్నారు. ఇది వెస్ట్ 60, 90 ఈస్ట్ ఏమన్నారు? సో ప్రదేశము ఏలో 60 డిగ్రీతో ప్రారంభమై ప్రదేశము బిలో 90 డిగ్రీలతో ప్రారంభమైంది. ఎంత క్రిటికల్ క్వశ్చన్. ఇక్కడ మీరు ఇది పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు దీని మధ్యలో మనకి ఏముంటుంది అంటే జిఎంటీ ఉంటుంది, గ్రీనిచ్ మెరీడియం టైం ఉంటుంది. ఈ గ్రీనిచ్ మెరీడియం టైం ఎంత అంటే 0 డిగ్రీ. అప్పుడు ఏమనుకున్నాం మనం? ఈ 0 డిగ్రీకి ఇటెన్ని ఉంటాయి? 180 ఉంటాయి. మరి ఇటెన్ని ఉంటాయి? 180 ఉంటాయి. చూడండి ఎంత టెక్నికల్, సింపుల్ మెథడ్ అనమాట. ఇది గ్లోబు, ఇది గ్లోబు. ఈ గ్లోబులో వెస్ట్ ఎన్ని ఉంటాయి? 180 డిగ్రీస్, ఈస్ట్ ఎన్ని ఉంటాయి? 180 డిగ్రీస్. ఇక టెక్నికల్ చూడండి ఏమన్నాడు? పశ్చిమ రేఖాంశము 60తో ప్రారంభమైంది. ఎక్కడ? 60. 60 నుంచి 0 ఎంత? 60.
తర్వాత ఏమన్నాడు, ప్రదేశము బిలో 90 డిగ్రీలు అన్నాడు. ఇటెన్ని ఉన్నాయి 90, ఇటెన్ని ఉన్నాయి 60. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండిగా, ప్రదేశము ఏ వద్ద స్థానిక సమయం 10 గంటలైనప్పుడు ఇక్కడ మనకు 10 AM అవుతుంది అన్నాడు. ఉదయం అంటే AM కదా, యాంటీ మెరిడియం కదా, ఫోర్నూన్ కదా. అప్పుడు ఉదయం 10 గంటలైన ప్రదేశము బి వద్ద స్థానిక సమయం ఎంత? వెరీ సింపుల్ అండి, ఒక్క నిమిషం లోపే నేను తయారు చేస్తాను ఈ క్వశ్చన్. 1 minute లోపు. పశ్చిమ ఎంత 60, తూర్పు ఎంత 90, 90 + 60 ఎంత? అట్లా ప్లస్ ఒక రేఖాంశానికి ఎన్ని నిమిషాలు? 4 నిమిషాలు. 4 నిమిషాలు 1 గంటకి ఎంత? 15. 15 అంటే 60 డిగ్రీలకు ఎన్ని గంటలు పడుతుంది? 4 hours. ఓకే. తర్వాత 90 డిగ్రీలకు ఎన్ని గంటలు పడుతుంది? 6 hours. అంటే జర్నీ మొత్తం ఎంత? 10 hours. మరి 10 hours అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏమన్నారు చూడండి, అంటే మనకు జర్నీ మొత్తం ఎంత వచ్చింది? 10 hours. ఏమన్నారు? ప్రదేశం ఏ వద్ద స్థానిక సమయం 10 అన్నారు. 10 అన్నప్పుడు మరి అదే ప్రదేశం బి వద్ద స్థానిక సమయం ప్రదేశం ఏ వద్ద ఎంత అవుతుంది? 10. మనకు జర్నీ ఎంత జరిగింది? 60 డిగ్రీలకు 4 గంటలు, 90 డిగ్రీలకు 6 గంటలు, 15 hours 90. మీరు 15వ ఎక్కం వస్తే రేఖాంశాలు అయిపోయినట్టే. అంటే 90 అన్నప్పుడు ఎన్ని గంటలు కలపాలి? ఈస్టా వెస్టా? ఈస్ట్ అంటే ఏంటి ప్లస్, వెస్ట్ అంటే ఏంటి మైనస్. మీకు అక్కడ చెప్తాం కంటెంట్లో. మరి ఇప్పుడు ప్లస్కి వెళ్ళిపోవాలన్నాడా? ఏమన్నాడు? బి వద్ద అన్నాడు. బి అంటే ఏంది? ప్లస్. ప్లస్ అంటే ఏం చేయాలి? కలపాలి. ఉదయం 10 గంటలకు 10 గంటలు కలపండి. 10 ఎంత? 20. అంటే 20 hours. ఎంత? 20 hours. ఇక్కడ ఎంత అవుతుంది టైం? 20 hours. మరి ఈ 20 hours మనం ఇండియన్ టైంలోకి మార్చుకోవాలి. 12 1 13, 12 2 14, 12 3 15. ఇవాళ మనకు గౌతమి ఎక్స్ప్రెస్ పోతుందంటే ఎన్ని గంటలకు అంటాడు? మనకు 19 గంటలకు అంటాడు. 19 గంటలు అంటే ఎంత? 12 7 19. మరి 12 8 20. 12 8 20 అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకు అంటే సాయంత్రం 8 గంటలు అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఎందుకని? ఇటు నుంచి ఇటు వస్తున్నాడు కాబట్టి పెరుగుతున్నది టైము. సో ఇట్లాంటి క్రిటికల్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు దీన్ని సాధించేటటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని మీరు వినియోగించుకుంటే మీ భవిష్యత్తు ముందుకు వెళ్తుంది. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అంటున్నారు. వెరీ సింపుల్. చూడండి, ఇది వెరైటీగా ఇచ్చారు క్వశ్చన్. ఇవి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. మరి ఈ క్రింది ప్రకటనలు చదవాలి. చదివిన తర్వాత మీరు ఒక టెక్నికల్గా ఏం చేయాలంటే రైట్ అయితేనేమో టిక్కు పెట్టండి, తప్పు అయితేనేమో ఇంటూ పెట్టండి. ఇది ఈజీ ప్రాసెస్. ఏమన్నా చూద్దాం. గుజరాత్లో భారతదేశంలోని అతిపెద్ద సోలార్ పార్క్ ఉంది అన్నారు. లేదు, తప్పు. ఎందుకంటే ఇది రాజస్థాన్లో ఉన్నది. దాని పేరే బడ్లా. భారతదేశంలోని అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ యాజ్ వెల్ యాజ్ పార్క్ వచ్చేసి మీకు ఎక్కడ ఉందంటే బడ్లా సోలార్ పార్క్. అండ్ ఇది రాజస్థాన్లో ఉన్నది. తప్పు. ఇక్కడ ఇంటూలు పెట్టుకోండి. కేరళలో పూర్తి సౌరశక్తితో పనిచేసే అంతర్జాతీయ విమానాశ్రయం. ఎస్, ఇట్ ఈస్ వరల్డ్ ఫస్ట్ సోలార్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొచ్చి దాని పేరు. దాని పేరు ఏంటండి? కొచ్చిన్. ఇంగ్లీష్లో కొచ్చిన్ అంటారు, తెలుగులో కొచ్చి అంటారు. అంటే రైట్. గోవాలో భారతదేశంలోని అతిపెద్ద తేలియాడే సోలార్ ఫోల్టాయిక్ ప్లాంట్ ఉంది అంటున్నారు. ఇటీవల సోలార్ ప్లాంట్లను నదుల మీద కానీ రిజర్వాయర్ల మీద కూడా పెడుతున్నారు. మరి గోవాలో లేదండి. అది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ నర్మదా నదిపై ఓంకారేశ్వర్ మీద నిర్మిస్తున్నారు. మధ్యప్రదేశ్ నర్మదా నదిపై ఓంకారేశ్వర్ ప్రాజెక్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ సింహాద్రి రిజర్వాయర్ మీద, అలాగే తెలంగాణ రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను కూడా నిర్మిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నారు? ఏ మరియు బి సరైనదన్నారు. మరి ఉన్నదా? ఏ మరియు బి సరే, తప్పండి. తర్వాత బి సరైనది మాత్రమే అంటున్నారు. ఇక్కడ బి మాత్రమే సరైనది కాబట్టి ఆన్సర్ ఇదండి. తర్వాత ఏ మరియు సి అంటున్నారు. ఏ మరియు సి తప్పండి. మరి సి మాత్రమే సరైనది అంటున్నారు. కాబట్టి ఇక్కడ మరి ఇది తప్పు, ఇది తప్పే, ఇది తప్పే. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అనేటటువంటి రైట్ ఆన్సర్. దాంతోపాటు మీకు క్లూ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, ఒక్కొక్కసారి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక్కోసారి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓబ్రా అనునది ఏంటిది అంటున్నారు. చూడండి, ఓబ్రా అనునటువంటిది ఏంటిది అంటున్నారు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి క్వశ్చన్స్. మరి ఓబ్రా ఈజ్ రిలేటెడ్ టు అంటున్నారు. సో విచ్ ఈజ్ ఫాలోయింగ్ ఓబ్రా ఈజ్ రిలేటెడ్ టు అంటున్నారు. ఇది ఒక రాజస్థాన్లోని రాగి ప్రాజెక్టా? ఇది ఒక ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టా? ఇది కల్పంలోని అటామిక్ పవర్ ప్లాంటా? ఇది ఉత్తరాఖండ్లోని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంటా? మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే తపోవన్ అంటారు దాన్ని.
తపోవన్ అనేది దీన్నే తపోవన్ అంటారు. దీన్ని ఇంకోటి పంచేశ్వర్, తనక్పూర్, తపోవన్, విష్ణుగఢ్ ఇవన్నీ అనేటువంటి మనకు ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి అంటే ఇది కాదు. మరి కల్పక్కంలోని అటమిక్ ఎనర్జీ అనేటటువంటిది చెన్నైలో ఉంటుంది. దీన్నే కుడంకులం అంటున్నారు. ఇది కూడా కాదు. మరి ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇది ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం. ఇది ఉత్తరప్రదేశ్లోని మనకు కలిగి ఉన్నటువంటి ఒక ప్లాంట్. అది ఓబ్రా అనేటటువంటి గ్రామంలో ఉంది కాబట్టి దాన్ని ఓబ్రా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటాం. ఇవాళ మనకు కడపలో మనకు రాయలసీమ కావచ్చు, కడప కావచ్చు, తర్వాత నెల్లూరు థర్మల్ ప్లాంట్, తర్వాత విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం, దాన్నే మొన్న నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. మరి రాగి ప్రాజెక్ట్ అనేటటువంటిది కేత్రిలో మనకు రాజస్థాన్లో ఉంటుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 2. తర్వాత ఉత్తర ధ్రువం ఎల్లప్పుడూ కాంతిని ఎప్పుడు కలిగి ఉంటుంది. చూడండి ఎంత ఎక్సలెంట్ క్వశ్చన్ చూడండి. అంటే మీకు ఆ 3 సెక్షన్లకి వెళ్ళి వెతికి కొన్ని సెక్షన్ 1 సంబంధించి, సెక్షన్ 2, సెక్షన్ 3 సంబంధించినటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరిగిందనమాట. మరి ఉత్తర ధ్రువం అంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పొచ్చాం కదా, ఇది భూమధ్య రేఖ అండి, ఇది నార్త్ పోల్ అంటారు, ఇది ఉత్తర ధ్రువం అన్నమాట, ఇది దక్షిణ ధ్రువం అన్నమాట. మరి ఇక్కడ ఏమంటున్నారు, ఉత్తర ధ్రువము ఎల్లప్పుడూ కాంతిని ఎప్పుడు కలిగి ఉంటుంది అన్నాడు. అంటే సూర్యుడు ఎప్పుడు కూడా ఉత్తర ధ్రువంలో మార్చి 21వ తారీఖు నాడు స్టార్ట్ అవుతాడు. మార్చి 21వ తారీఖు నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే సెప్టెంబర్ 23వ తారీఖు వరకు. అంటే మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు నార్త్ హెమిస్ఫియర్లో సూర్యుడు ఉంటాడు అనమాట. సో ఇక్కడ మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 అనేటటువంటిది ఉత్తర ధ్రువంలో ఉంటే, సెప్టెంబర్ 23 నుంచి మార్చి 21 వరకు దక్షిణ ధ్రువంలో ఉంటే, జూన్ 21 కర్కట రేఖ మీద ఉంటే, డిసెంబర్ 22 నాడు మకర రేఖ మీద. అంటే నీకు ఒక బిట్టుకు 4 బిట్లు సమాధానాలు చెప్పగలిగాం అనమాట. తర్వాత చూడండి, ఈ క్రింది వాణిలో ఏ భారతీయ ద్వీపాలు ఇండియా శ్రీలంక మధ్యలో కలిగి ఉన్నాయి అంటే ఇక్కడ మీకు ఇట్లా మనకు కలిగి ఉన్నప్పుడు ఇది శ్రీలంక ఉంటాయి. ఇక్కడనే మీకు మనకు రామేశ్వరం అనేటటువంటిది ఉంటుంది. ఈ రామేశ్వరం అనేటటువంటి ద్వీపంలో ధనుష్కోడి అనేటటువంటి ధనుష్కోటి నుంచే మనకు శ్రీలంక తలైమన్నార్కు ప్రయాణం చేస్తున్నది. కాబట్టి దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే 3rd అనేటటువంటిది రామేశ్వరం. ఎలిఫెంటా అనేటటువంటిది ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఆలియా బెట్ అనేటటువంటిది గుజరాత్లో ఉంటుంది. నికోబార్ అనేటటువంటి మనకు ఇండోనేషియాకు మనకు గ్రేట్ నికోబార్ మధ్యలో సుమాత్రా దీవుల దగ్గర విస్తరించి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ షుడ్ బి 6th క్వశ్చన్ 3rd అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రింది వాణిలో ఏ నది భారతదేశంలో జన్మించదు అంటున్నారు. జనరల్గా ఇది మొన్న గ్రూప్ 1లో కూడా మళ్ళీ అడగడం జరిగింది, రిపీట్ అవుంది ఈ క్వశ్చను. మనకు ఈ సింధు నదికి ఉపనదులైనటువంటి వాటిలలో ప్రధానంగా ఒకటి జేసీఆర్ అని పేరు పెట్టాం మనం. ఈ జేసీఆర్ బిఎస్ అనేటటువంటి దాంట్లో కూడా మనకు అడిగింది, క్వశ్చన్ అడిగారండి. సో వీటిని ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి అని మనకు మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. సో ఫస్ట్ మనకు జీలం నది ప్రయాణిస్తుంది, జీలం తర్వాత చినాబు ప్రయాణిస్తుంది, చినాబు తర్వాత రావి ప్రయాణిస్తుంది, రావి తర్వాత బియాస్. ఈ 3 హిమాచల్ ప్రదేశ్లో ప్రయాణిస్తాయి, ఇదొకటేమో జమ్మూ కాశ్మీర్లో ప్రయాణిస్తుంది. కానీ సట్లజ్ నది అనేటటువంటిది భారతదేశం అవతల నుంచి మనకు మానస సరోవరం దగ్గర రాకాశి సరస్సు అనేటటువంటి దగ్గర ఇది ప్రారంభమవుతుంది. కాబట్టి భారతదేశంలో జన్మించనటువంటిది ఏంటిదంటే మనకు సట్లజ్ నది అనేటటువంటిది. వీటికి పేర్లు కూడా వేరే ఉన్నాయి. ఇగో ఇట్లా ఆర్డర్లో అడుగుతున్నారు క్వశ్చను, జన్మించంది అడుగుతున్నారు క్వశ్చను. అంటే నదీ వ్యవస్థ మీద ఒక క్వశ్చన్ వేసాం. అంటే ఈ నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఆధారం అనేటటువంటి ఆధారంగా మీకు క్వశ్చన్ వేయడం జరిగిందనమాట. తర్వాత ఈ క్రింది వాణిలోని హిమాలయ ప్రాంతంలో జాతికి చెందినది కాదు. చూడండి క్వశ్చన్, చెందినది కాదు అంటున్నారు. ఈజ్ నాట్ స్పీస్ ఆఫ్ హిమాలయన్ రీజియన్ అంటున్నారు. అంటే ఈ హిమాలయ ప్రాంతంలో దీనికి సంబంధించింది ఇది అడవుల క్వశ్చన్. న్యాచురల్ రిసోర్స్ అనేటటువంటిది, న్యాచురల్ వెజిటేషన్కు సంబంధించినటువంటి క్వశ్చన్. మరి జన్నీఫర్ అంటున్నారు, సిల్వర్ ఫర్ అంటున్నారు, స్ప్రూస్ అంటున్నారు, మహాగని అంటున్నారు. జనరల్గా ఈ మహాగని అనేటటువంటిది ఎక్కడ పెరుగుతుందంటే సతత హరిత అరణ్యాలలో పెరుగుతుంది. మరి సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఉంటాయి అంటే భూమధ్య రేఖా ప్రాంతంలో అత్యధిక వర్షము కురిసేటటువంటి అమెజాన్ అడవులలో ఉంటాయి. కాబట్టి వీటినే సెల్వాలు అంటారు. ఇగో ఈ క్వశ్చన్ కూడా మొన్న అడగడం జరిగింది. అమెజాన్ అడవులకు మరొక పేరు ఏంటంటే సెల్వాస్. సతత హరితానికి మరొక పేరు ఏంటంటే సెల్వాస్. అందుకే హిమాలయ ప్రాంతంలో చెందనిది ఏంటి అంటే మహాగని. స్ప్రూస్ అనేటటువంటిది మీకు టండ్రా జాతి అరణ్యం అండి. తర్వాత జన్నీఫర్, సిల్వర్ ఫర్, జానీఫర్ అంటారనమాట. ఇవన్నీ కూడా మీకు హిమాలయాల్లో ఉండేటటువంటి మొక్కలండి. ఇందులో మీకు ఔషధ మొక్కలు అనేటటువంటివి, తర్వాత మనకు హ్యాండీక్రాఫ్ట్ సంబంధించినటువంటి మొక్కలు అనేటటువంటివి, నగిషీ వస్తువులకు సంబంధించినటువంటి. కాబట్టి ఈ 3 ఉంటాయి, అదొక్కటి మాత్రం కాదు అనేటటువంటి గమనించాలి.
తర్వాత దల్బెర్జియా, ఈ దల్బెర్జియా జాతులు ఈ క్రింది వాళ్ళలో దేనికి సంబంధించి చూడండి, మళ్ళీ క్వశ్చన్ సేమ్ అడిగారు అనమాట. ఈ దల్బెర్జియా అనేటటువంటిది ఒక మంచి బిట్ అనమాట. ఇది ఉపజాతి అనమాట. మరి ఇందులో జీడిపప్పుకు సంబంధించిందా, కాఫీకి సంబంధించిందా, తేయాకు సంబంధించిందా, రోడ్డు, ఇది ఫుడ్కు సంబంధించినటువంటి ఎరోమేటిక్ ప్లాంట్ అనమాట. ఔషధ గుణములు కలిగినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఒక మొక్క అనమాట. దీన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఈ దల్బెర్జియా అనేటటువంటి జాతికి శ్రేణికి సంబంధించిందంటే రోజ్వుడ్ రకానికి సంబంధించిందనమాట. ఈ రోజ్వుడ్ అనేటటువంటిది ఎండేంజర్డ్ స్పీస్ అనమాట. ప్రపంచంలోనే అంతరించిపోతున్నటువంటి జాతి అనమాట. ఇది కూడా సతత హరిత అరణ్యాల్లో పెరుగుతుంది కాబట్టి దీని సబ్స్టిట్యూట్ అనేటటువంటి స్పీస్ సంబంధించిందే దల్బెర్జియా అనేటటువంటి జాతి. ఇది రోజ్వుడ్కు సంబంధించింది. తర్వాత ఈ క్రింది వానిలో ఏది నాటు పెట్టడం ద్వారా సాగు చేయబడే వ్యవసాయములో కానిది? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. నాటు పెట్టడం కావాలి, గింజలు కాదు. నాటు పెట్టడం ఉల్లి నారు, మిరప నారు, వరి నారు, మొక్కజొన్న నారు అన్నారు కదా, మొక్కజొన్న గింజలు. ఉల్లిని మనం నారు ద్వారానే నాట పెడతాము, మిరపను కూడా నారు ద్వారానే నాట పెడతాము, వరిని కూడా. కానీ ఒక్క మొక్కజొన్న అనేటటువంటిది కాదు. ఇదే తప్ప ఆన్సర్ అనమాట. ఇట్లా కొన్ని క్వశ్చన్లు వెరైటీగా అడుగుతారనమాట, ఒక్కొక్క దానికి సంబంధించింది. తర్వాత భూమి ఎప్పుడు రవి నీచ స్థానంలో ఉంటుంది అంటే మనకు ఈ పరిభ్రమణంలో ఇలా చూపించినప్పుడు ఒకసారి దగ్గరికి వస్తుంది, ఒకసారి దూరం పోతుంది అంటారు కదా. ఈ దగ్గరికి వచ్చేటటువంటి దాన్ని ఏమంటారంటే పరిహేలి అంటారు. దూరం పోయేదాన్ని ఏమంటారంటే అపహేలి అంటారు. ఈ దగ్గరికి వచ్చేటటువంటి దాన్ని పరిహేలి, దీన్ని దగ్గర అంటారు. కాబట్టి సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు అనేటటువంటి దీంట్లో ఆన్సర్ అండి. సో ఈ విధంగా మనము కంటెంట్ను అందిస్తున్నాం. ఈ కంటెంట్తో పాటు స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించినటువంటి కంటెంట్లు మనకి ఏదైతే 5 భాగాలు ఉన్నాయో ఈ 5 భాగాలు కూడా ఒక్కొక్క పార్ట్ను మీకు ఒక్కొక్క వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. దీన్ని గ్రహించి ప్రతి ఒక్క విద్యార్థి మీ మిత్రులు కూడా చెప్పి మీరు ఉద్యోగం సాధించడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే భవిష్యత్తు అనేటటువంటిది మన చేతిలో లేదు. కాబట్టి భవిష్యత్తులో మీరు స్థిరపడాలి అనుకుంటే ఖచ్చితమైనటువంటి క్లాసులు మీరు వినగలిగితే అప్పుడు మీరు ఉద్యోగం సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.